తోటలు ప్రత్యామ్నాయంగా పెంచడం, ఈ రోజు కాఫీకి కూడా ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం కూడా, అరకు కాఫీకి ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం కూడా నిజంగా అభినందించదగ్గ విషయం అధ్యక్ష. దాన్ని సభాపూర్వకంగా అందరూ అభినందించాలి అధ్యక్ష. అందరూ కాఫీ తాగే వాళ్ళమే కదా, అందరూ అరకు కాఫీ తాగితే అందరూ కూడా అభినందించవచ్చు కదా. దానికి ఇట్టే అనడానికి కూడా నొప్పైతే అలాగబ్బా. మీరు పండించిన తర్వాత మంత్రి గారు కాదు, మీరు పండించి ఆ కాఫీ అందరికి ఇస్తే అప్పుడు ఖచ్చితంగా అభినందిస్తారు. రేపే తీసుకురా అది కాదు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్తుంది. మినిస్టర్ గారు, మీరు తెప్పించి ఇవ్వటం కాదు, మీరు పండించి ఇవ్వాలంటున్నది అది. అధ్యక్ష, ఖచ్చితంగా ప్రతి ఒక్క సభ్యులకి అరకు కాఫీ ఇస్తాం అధ్యక్ష. అరకు కాఫీకి డీహైడ్రేషన్ సెంటర్స్ లో పండించిన తర్వాత పచ్చనిమిరపకాయ పంట పండించిన తర్వాత ఆ కాఫీ ఇవ్వండి. అదే అంటున్నాం అధ్యక్ష. ఓకే మేడం గారు, ఇంకొక చిన్న అడిగారు ఆయన, మళ్ళీ లెక్స్ అడుగుతాడేమో. ఇప్పుడు ఎవరైతే యూనివర్సిటీస్ ఉన్నారో పిల్లలు, చదువుకునే పిల్లలు ఎక్కువ మంది జైల్స్ లో మగ్గుతున్నారని చెప్పారు ఆయన, దానికి ఒకటి క్లారిటీ ఇవ్వండి అధ్యక్ష. ఇక్కడ ఎన్డీపీసీ యాక్ట్ ప్రకారం అధ్యక్ష, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇచ్చిన జీవో అధ్యక్ష. నిదాన్ అనే ఒక పోర్టల్ కూడా ఉంది అధ్యక్ష. దానిలో చాలా క్లియర్ గా ఉంది అధ్యక్ష. ఉత్పత్తి, తయారీ, విక్రయం, కొనుగోలు, రవాణా, నిల్వ, వినియోగం, ఎగుమతి, దిగుమతి, దానికి అనుమతించడం, ప్రేరేపించడం అన్ని నేరమే అధ్యక్ష. ఇందులో మీరు అన్నట్టుగా కమిటీ వేసి ఇన్వెస్టిగేషన్ అయితే ఉన్నారు అధ్యక్ష. ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నాము. కానీ ఎన్డీపీఎస్ అక్యూజ్డ్ లో అధ్యక్ష చాలా మంది తెలిసి, కొంతమంది తెలియక కొంతమంది చేస్తున్నారు. ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా అందరూ ఒకే శిక్ష అనుభవించే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. దీనికి ప్రత్యామ్నాయం, దీనికి మనకి వే ఫార్వర్డ్ కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అధ్యక్ష. ఇప్పుడు మేము కానీ అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇనిషియేషన్ తీసుకోవాలి. దాని మీద కొంచెం మోటివేషన్, అదేవిధంగా కొంచెం ఎడ్యుకేషన్ మీద వాళ్ళకి ప్రేరేపించడం కానీ, వాళ్ళకి ఆ వసతులు కల్పించడంలో కనుక మనందరం కూడా ముందుంటే డెఫినెట్ గా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని బ్యాక్ రప్పించవచ్చు. లీగల్ గా కూడా మీరు ఏదైతే చెప్పారో లీగల్ గా కూడా వాళ్ళ మీద ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళని బయట తీసుకురావాలి అన్న దాని మీద కూడా ఒకసారి మేము ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. షార్ట్ నోటీస్ క్వశ్చన్ అండర్ రూల్ 54, క్వశ్చన్ నెంబర్ 214, మినిస్టర్ ఫర్ హోమ్. షార్ట్ నోటీస్ క్వశ్చన్. ఓకే ఉంది సార్. ఎక్కడ ఉంది? నాది. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. 28/1/2014 తేదీ గల సాధారణ పరిపాలనా శాఖ జీవోఎంఎస్ నెంబర్ 26 ద్వారా అధ్యక్ష, యుద్ధంలో మరణించిన రక్షణ శాఖ సిబ్బంది ఆధారితులకు క్రింది విధంగా ఆర్థిక సహాయాన్ని అందించడం అవుతుంది అధ్యక్ష. యుద్ధంలో మరణించిన వారికి ఎక్స్గ్రేషియా 5 లక్షల రూపాయలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 30/5/2005 తేదీ గల హోంశాఖ జీవోఎంఎస్ నెంబర్ 92 ద్వారా యుద్ధంలో మరణించిన వారి వితంతువులకు 300 చదరపు గజాల ఇళ్ల స్థలాన్ని కేటాయించే ప్రయోజనాన్ని కల్పిస్తుంది అధ్యక్ష.